కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కమ్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. ఈ ఫార్ములా రేసులో ఇక నేను జైలుకు పోవుడు ఖాయము, మీరు మాత్రం కారు పార్టీని కంటికి రెప్పలేక చూసుకోనరా అన్నాడా, లేకుంటే నా మీద అయినట్టు మీ మీద కూడా కేసులు అవుతాయి అన్నాడా. ఇది అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను పిలుచుకొని ఇంత సాటుగా కేటీఆర్ సారు ఏం మాట్లాడుతుండంటారా. షై సర్కారు ఈ నెల 26 తారీఖు నాడు నిల్వనీడ లేనోళ్లకు ఇందిరమ్మ ఇల్లు పథకము, గుంటగూడ భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకము, అన్నదాతలకు రైతు భరోసా పథకము, ఎన్నో ఏండ్ల కోలే కండ్లు కాయలు కాచేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు అప్లై చేసుకున్నోళ్లకు కొత్త కూపన్ కార్డులు ఇచ్చేందుకు ఇషారా చేస్తుంది. కాబట్టి 6 గ్యారెంటీలు ఇవ్వలేదని ఇన్ని దినాలు షై సర్కారును చెడతిప్పలు పెడితిమి. అదట్లుండను కానీ ఇప్పుడు గ్రామ సభల్లో పబ్లిక్ కాంగ్రెస్ సర్కారుతోనే కయ్యం పెట్టుకుంటారు. కాబట్టి ఇదేమో ఒక అదును చూసి మన కారు పార్టీ లీడర్లు అందరూ పబ్లిక్ కోసం పని చేసినట్టు చేస్తే తెలంగాణలో మనకు పోయిన పతార సర్పంచ్ ఎన్నికల వరకు దక్కుతుండొచ్చు అన్నాడా. అంటే అనేవుంటాడు కావచ్చు, కానీ 10 ఏళ్ళు మంత్రిగిరి ఎలుగబెట్టి వెనుకకు చూసుకోకుండా ఉరుకులాడిన కేటీఆర్ సారు పరిస్థితి ఇప్పుడు చూడండి ఎట్లున్నదో. ఆయనకు వచ్చిన ఈ కష్టం ఏ పగోనికి పాలకునికి కూడా రావద్దు. వాళ్ళ 10 ఏళ్ల ఏలుబడిలా ఎన్నడన్నా ఇంత టైం ఇచ్చి ఇంత మందితోనే ఇంత తీర్పాటకంగా మాట్లాడిండా. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లనే అందరికీ అందుబాటులో ఉండి మంత్రులు ఎమ్మెల్యేల నుంచి సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ నాయనతోని పాటు ఏలుబడి నడిపించి ప్రజలకు ప్రభుత్వ ఫలాలు బరబ్బర్ అందేటట్టు చూస్తే ఈడిదాకా రాకపోవు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కది దుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడే అందరికీ అన్ని తీర్ల అందుబాటులో ఉండాలి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.